ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. పరిశుద్ధ గ్రంథం మనకి మంచి గమ్యాన్ని చూపించే ఒక దారిగా ఉంటుంది. ఒక మంచి గమ్యాన్ని చేర్చే దారిలో మనం ప్రయాణం చేయాలంటే దానికి సంబంధించిన ద్వారములను గురించి మనం తెలుసుకోవాలి. ఈ వీడియోలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సాదృశ్య రూపకమైన ద్వారములను గురించి తెలుసుకుందాము. ద్వారము అనగా వెళ్ళుటకు మార్గము అని అర్థము. అయితే మనము ఏ ద్వారం గుండా వెళ్ళుటకు నిర్ణయించుకుంటామో ఆ మన నిర్ణయమే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని వ్రాయపడి ఉన్నది. మొట్టమొదటి ఈ ద్వారము పేరు ప్రార్థనా ద్వారము. ప్రార్థన అనేది దేవునికి మాత్రమే వినిపించేదిగా ఉండాలి. ఇతరులను మెప్పించేలా మన ప్రార్థనలు ఉండకూడదు. అలాగని బహిరంగ ప్రార్థనలు చెయ్యొద్దు అని కాదు. అయితే ప్రార్థన ఎప్పుడు నీ గది తలుపులు అంటే లోకపరమైన ఆలోచనలను మూసి సమయాన్ని దేవునికి ఇస్తే దేవుడు ప్రార్థనా ద్వారాన్ని తెరుస్తాడు. రెండవదిగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదుము అని వ్రాయపడి ఉన్నది. ఈ ద్వారము పేరు మానవ హృదయ ద్వారము. దేవుడు మన హృదయంలో నివసించాలని కోరుతున్నాడు. మనము మన హృదయమంతా ఖాళీ లేకుండా లోకపరమైన ఆలోచనలతో నింపి దేవునికి తలుపు తీయలేని స్థితిలో ఉన్నాము. అయినను మనలను భ్రష్టత్వంలో వదిలివేయకుండా మానవుని హృదయ ద్వారము వద్ద నిలుచుండి ఆయన తట్టుచున్నాడు. ఆయనకు హృదయంలో చోటిచ్చినప్పుడు మనలను సమృద్ధితో నింపే దేవుడు మన దేవుడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవుచు బయటికి వచ్చుచు మేత మేయుచూ నుండును అని వ్రాయపడి ఉన్నది. ఈ ద్వారము పేరు రక్షణ ద్వారము. మానవుడు ఈ ద్వారంలోనికి ప్రవేశించాలంటే క్రీస్తువారు మాత్రమే ఆధారము. క్రీస్తువారు దేవుని కుమారుడని, సర్వలోక పాప పరిహారార్థము ఆయన సిలువలో మరణించి తిరిగి సజీవుడిగా లేచాడని, ఆయన నామములో క్షమాపణ, ఆయన నామములోనే నిత్య జీవము అని విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఈ రక్షణ ద్వారము తెరవబడుతుంది. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 27వ వచనంలో, వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి అని వ్రాయపడి ఉన్నది. ఈ ద్వారము విశ్వాస ద్వారము. ప్రతి సేవకుడు తన సేవలో ప్రతి విశ్వాసిని బలపరిచే విధానం ఇది. ఏ సేవకుడు తనంతట తాను క్రీస్తు మార్గంలోనికి విశ్వాసులను నడిపించలేడు. కానీ క్రీస్తువారు తెరచిన ద్వారములోనికి విశ్వాసముతో క్రైస్తవ విశ్వాసులను సేవకుడు నడిపిస్తాడు. ఇది మానవ గొప్పతనం కాదు, కానీ దేవుని ఉచిత కృప. మత్తయి సువార్త 24వ అధ్యాయము 33వ వచనంలో, ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడి అని వ్రాయపడి ఉన్నది. ఇది దేవుని రెండవ రాకడ ద్వారము. దేవుని రాకడ సమీపముననే ఉంది అని లేఖనం తెలియచేయుచున్నది. అయితే దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది? కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు, కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు అని పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో వ్రాయపడి ఉన్నది. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలన్నదే దేవుని ఆశ. అందువలనే ఆయన రాకడ ఆలస్యం అవుతుందని లేఖనం ఖచ్చితంగా తెలియచేస్తుంది. అయితే ఈ రాకడ ద్వారం తెరవబడి ప్రభు దినం వచ్చినప్పుడు మన స్థితిని నిర్ణయించేది ఇప్పటి మన ప్రవర్తన, మన నిర్ణయాలే. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనంలో, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు అని వ్రాయపడి ఉన్నది. ఈ ద్వారము ఇరుకు ద్వారము. దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే ఇరుకు ద్వారము ఒక్కటే మార్గము. ఆ మార్గమే క్రీస్తువారి మార్గము. ఈ దారి ద్వారము రెండూ ఇరుకైనవే.
వీటిలో ప్రవేశించేవారు ఈ లోక సంబంధమైనవి ఏవి తమ వెంట తీసుకెళ్లలేరు. పాపము, స్వార్థము, ఇతర దేవుళ్ళు, ఇతర మార్గాలు అన్నిటినీ విడిచిపెట్టి పశ్చాత్తాపంతో తనను తాను తగ్గించుకొని జీవితంలో ఏకైక నిజదేవుడు క్రీస్తు వారే అని నమ్మిన వారే ఈ మార్గంలో ప్రవేశించగలరు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనంలో మరణ ద్వారములు నీకు తెరవబడిన మరణాంధకార ద్వారములను నీవు చూచితివా అని వ్రాయపడి ఉన్నది. ఈ ద్వారము మరణ ద్వారము. ప్రపంచంలో ఎవ్వరికీ మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్నది తెలియదు. కానీ ప్రపంచంలో అందరికీ తెలిసిన ఒక భవిష్యత్తు విషయము ఇప్పుడు కొట్టుకుంటున్న ఈ గుండె ఏదో ఒక సమయంలో ఆగిపోతుంది అని. పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజున ఈ ద్వారంలో ఖచ్చితంగా ప్రవేశిస్తారు. అయితే ఆ తర్వాత ఏంటి అన్నది ప్రశ్నగానే ఉన్నది. క్రైస్తవ విశ్వాస్యత ప్రకారము విశ్వాసులు మరణించినప్పుడు భూమి మీద మనకున్న ఈ మధ్య దేహాన్ని వదిలి పరలోక దేహమును ధరించుకుంటారు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను అని వ్రాయపడి ఉన్నది. ఈ ద్వారము పాతాళ లోక ద్వారము. సాతాను నిశ్చయముగా దురాత్మలకు తాత్కాలిక స్థలమైన పాతాళమునకు త్రోయబడతాడు. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల్లో ఈ మాటలు వ్రాయపడి ఉన్నవి. చివరి ద్వారము 24వ కీర్తన 7వ వచనంలో, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి అని వ్రాయపడి ఉన్నది. ఈ ద్వారము పరలోక ద్వారము, నిత్యత్వానికి మార్గము. ఈ పట్టణములో కన్నీరు, దుఃఖము, ఏడుపు, వేదనలు, అనారోగ్యము, బాధలు, ఆకలి దప్పులు ఉండవు అని లేఖనం తెలుపుచున్నది. పరలోక రాజ్యములో మానవుడు మహిమాన్విత శరీరాన్ని పొందుకొని నిత్యము దేవుణ్ణి స్తుతిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6-7 వచనాల్లో యేసుక్రీస్తు వారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని మాట్లాడారు. పరలోక రాజ్యంలోనికి ప్రవేశించుటకు ఉన్న ఏకైక మార్గము మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.